దేవుని సన్నిధికి వచ్చిన మనందరము దేవునిలో నిలిచి ఉన్నాం. హల్లెలూయా. దేవునిలో నిలబడి ఉన్నాం. దేవునిలో నిలబడ్డాం. దేవుని యొక్క చిత్తానుసారంగా బ్రతకడానికి ఇష్టపడి ప్రభు సన్నిధికి మనం వచ్చి ఉన్నాం. హల్లెలూయా. అయితే రావడం మాత్రమే కాదు, చాలామంది దైవ సన్నిధికి వస్తారు, కొద్ది రోజుల తర్వాత వారు మళ్ళా మానేస్తారు. అర్థమవుతుందా? కొత్త కాలం వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు మందిరానికి రావడం మానేసి కొంతకాలం పాటలు పాడతారు, కొంతకాలము ప్రార్థన చేస్తారు, కొంతకాలము ప్రభుకు నచ్చినట్టుగా యథార్థంగా నడుస్తారు, తర్వాత ఆటోమేటిక్గా మానేస్తూ ఉన్నారు. హల్లెలూయా. అయితే ఎందుకు వీళ్ళు పడిపోతున్నారు అని అంటే, మొదటగా వీళ్ళు గుర్తించవలసింది ఏంటంటే, చదువుకుందాం ఆ యొక్క మాటను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం. తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు జాగ్రత్తగా చూచుకొనవలెను. హల్లెలూయా. తాను నిలిచి ఉన్నాను అని తలంచుకొనువాడు పడకున్నట్లు పండుకున్నట్లు కాదు. జాగ్రత్త వినాల. ఎందుకంటే ఎలా చూసుకోవాలట? తాను నిలబడ్డాను, నేను దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నాను, నేను దేవుని మందిరములో నిలబడ్డాను, నేను వాక్యంలో నిలబడ్డా, నేను ప్రార్థనలో నిలబడ్డా, నేను దేవుని సహవాసంలో నిలిచి ఉన్నాను, నేను దేవుని చేత ఏర్పరచబడిన వాడనై ఉన్నాను అని ఎవరైతే అనుకుంటున్నారో, ఇప్పుడు రోజు మనమందరము ప్రభునామంలో పిలువబడ్డ వాళ్ళమే. దేవుడు నిన్ను ఆకర్షించకుంటే నువ్వు ఇక్కడికి ఏం చేయలేదు, రాలేదు. హల్లెలూయా. నీ అంతటా నువ్వు రాలేదు, కానీ ప్రభు నిన్నేం చేసినాడు? ఆయన ప్రేమ బంధము, ఆయన రక్త బంధము నిన్నేం చేసింది? ఇక్కడికి ఆకర్షించి ఉన్నది. హల్లెలూయా. అయితే నీ అంతటా నువ్వు రాలేదు, ప్రభు పిలుపు చేత, ప్రభు యొక్క ప్రణాళిక నిమిత్తము నువ్వు ప్రభు సన్నిధికి వచ్చి ఉన్నావు. అయితే వచ్చిన చాలామంది ఏమైపోతున్నారంటే, కొంతకాలం తర్వాత పడిపోతున్నారు. ఈరోజు నీ కుటుంబము పడిపోవద్దు అన్న ఉద్దేశముతో, నీ జీవితము పడిపోవద్దు, నీ ఆత్మీయ స్థితి పడిపోకూడదు, నీ ఆధ్యాత్మిక స్థితి పడిపోకూడదు అన్న ఒక ఉద్దేశముతో దేవుడు నీకు ఈ మాటలు బోధించడానికి సిద్ధపడ్డాడు. హల్లెలూయా. అయితే చాలామంది నిలబడతారు, కానీ కొద్ది రోజుల తర్వాత ఏమైపోతున్నారు? మళ్ళా పడిపోతున్నారు. హల్లెలూయా. అందుకనే అంటున్నాడు ఇక్కడ భక్తుడు, తాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండున్నట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఏం చేయాలట? తాను నిలుచున్నానని తలంచుకొనువాడు. హల్లెలూయా. నేను నిలబడ్డా, నేను దేవునిలో ఉన్నా, నేను ప్రభువులో ప్రార్థనలో ఉన్నా, నేను మంచి ప్రభు సహవాసములో ఉన్నా, నేను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నా అనుకునే వాళ్ళందరూ ఏం చేయాలట? పడకుండున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలట. హల్లెలూయా. చాలామంది ఏం చూసుకుంటూ ఉంటారంటే, నిల్చున్నది మాత్రమే చూసుకుంటారు, తాను నిలబడ్డది మాత్రమే చూసుకుంటున్నాడు, కానీ ఒకవేళ పడిపోతాడేమో, ఒకవేళ దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలన్నా వద్దా? అమ్మ, నిలబడగానే సరిపోయిందా? మందిరానికి రావగానే సరిపోయిందా? రక్షణ తీసుకున్నావా? తీసుకున్నా. రక్షణను కోల్పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నీదే. హల్లెలూయా. చాలామంది అంటారు, నేను తీసుకున్న రక్షణ నువ్వు తీసుకున్నావా? తీసుకోలేదు. ఏందనుకుంటున్నావు? నేనేమంటా తెలుసా? ఆ రక్షించబడ్డావు కదా, ఆ రక్షణ నీ నుంచి దూరం కాకుండా చూసుకో. హల్లెలూయా. నేను పాటలు పాడతాను, ఏందనుకుంటున్నావు? నేను ప్రార్థన చేస్తానా, ఏందనుకుంటున్నావు? అంటే నేనేమంటా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, కానీ ఆ పాటలు వాడే ఆ స్వరం నీ నుంచి దూరం కాకుండా, అది పడిపోకుండా నువ్వు చూసుకో. ఒకవేళ ఈ పడిపోకుండా చూసుకునే విధానం అనేది నువ్వు మర్చిపోతే, పడిపోతే నువ్వు ఎన్ని పాటలు పాడితే ఏం లాభం? బుద్ధి కలిగిన కన్యకలు 5, బుద్ధి లేని వాళ్ళు 5 వచ్చి అక్కడ ఏం చేస్తున్నారు? తలుపు యొద్ద వెయిటింగ్ చేస్తున్నారు. వాళ్ళు వచ్చినారు, వీళ్ళు వచ్చినారు, కానీ వీళ్ళు వాళ్ళ సిద్ధలలో నూనె అయిపోతున్నదనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయినారు, వాళ్ళు గుర్తించలేదు, వాళ్ళు కునికి నిద్రించినారు, వీళ్ళు మేలుకోగలిగి ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళు వచ్చినారు, వీళ్ళు వచ్చినారు, అందరూ వస్తున్నారు మందిరానికి, నువ్వు వస్తున్నావు, కానీ పడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీ మీద చాలా ఉన్నది. హల్లెలూయా. ఒకవేళ పడిపోకుండా నువ్వు చూసుకోకపోతే, పడిపోతే లాభం ఏంటి? దేవుని రాకడకు మనం సమీపంగా ఉంటుండగా మొదటగా చాలా యథార్థంగా, చాలా నమ్మకంగా ఉండిన వాళ్ళు
దేవుని రాకడ సమీపించిన కొలది వీళ్ళు పడిపోతే లాభం ఏమన్నదా? హల్లెలూయా. రక్షించబడడం కాదు, ఆ రక్షణను ఏం చేయాలి? నువ్వు కాపాడుకోవాలి. హల్లెలూయా. పాటలు పాడడం నేర్చుకోవడం మాత్రమే కాదు, ఆ పాటలు పాడే కృపను నీ నుంచి తొలగిపోనీయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీదనే ఉన్నది. హల్లెలూయా. నీ కుటుంబం రక్షించబడదు కావచ్చు, నీ పిల్లలు రక్షించబడవచ్చు, నీ భర్త రక్షించబడవచ్చు. మరలా వాడు తాగుబోతూ తిరుగుబోతూ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నీదే. చాలామంది రక్షణలోకి వచ్చేదాకా ఏం చేస్తారు? బావుగా ప్రార్థన చేస్తారు. దేవుడా, మా భర్త రక్షించబడాలి, నా భార్య రక్షించబడాలి, నా పిల్లలు రక్షించబడాలి, సంతోషం. కానీ రక్షించబడిన తర్వాత కూడా మరలా ఏం చేయాలట? దాని నుంచి వైదొలగకుండా నువ్వు చక్కగా శ్రద్ధ తీసుకోవాలి. హల్లెలూయా. శ్రద్ధగా దాని విషయంలో కూడా నువ్వేం చేయాలి? పని చేయాలి. అందుకని సొలొమోను గారు అంటారు ఏమని? శ్రద్ధగా పని చేయువాడు ఏలుబడి చేస్తాడు. హల్లెలూయా. ఏ శ్రద్ధగా పని చేయాలి? నీ భర్త పడిపోకుండా నువ్వు మరలా ఏం చేయాలి? నీ భార్య పడిపోకుండా అప్పులు తీర్చబడ్డాయనుకో, మరలా అప్పులు కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. హల్లెలూయా. లేదు, చేస్తూనే ఉంటాం, దేవుడు తీరుతాడులే అంటే అది అలవని ముచ్చట. అట్లాంటి పరిస్థితులు ఉండవు. దయచేసి ఒక్కసారి దేవుడు నిలబెట్టిన తర్వాత నువ్వేం చేయొద్దు, మరలా పడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే. హల్లెలూయా. పడిపోకుండా చూసుకోవాలి. పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మన మీదనే ఉన్నది. హల్లెలూయా. అందుకని ఒక మాట చదువుకుందాం. సామెతల గ్రంథము, సొలొమోను రాసిన సామెతలు 28వ అధ్యాయము 14వ వచనం. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. హృదయమును కఠినపరుచుకొనువాడు కీడులో పడును. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. నిత్యము భయము కలిగి నడుచుకొనువాడు, ప్రవర్తించువాడు ఎవరట? ధన్యుడు. అంటే దేవుడు నిన్ను నిలబెట్టిన తర్వాత నువ్వేం కలిగి ఉండాలి? భయము కలిగి ఉండాలి. హల్లెలూయా. చదువుకున్న మాట 128వ కీర్తన మొదటి వచనం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవయందు నడుచువారు ధన్యులు. చాలు. హల్లెలూయా. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవయందు నడుచువారందరు ఎవరట? ధన్యులు. హల్లెలూయా. ధన్యత. యెహోవా ఎలా నడవాలట? త్రోవలయందు నడుచువారందరూ. హల్లెలూయా. ఎవరు త్రోవలు నడవాలి? దేవుని త్రోవలో నడుచువారు ధన్యులు. అయితే ఎవరు భయము? దేవుని యందు భయం ఉండాలి. ఎప్పుడు దాకా ఉండాలి? నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. హల్లెలూయా. కొద్ది కాలం మాత్రమే కాదు, దేవుని యొక్క భక్తి కొంతకాలం మాత్రమే భయం ఉంటుంది. చాలా మందికి మందిరం అంటే, దైవజనులు అంటే, దేవుడు అంటే కొంతకాలమే భక్తి, కొంతకాలమే భయం. తర్వాత ఏమైపోతుంది? రాజు గుర్రము కాస్త గాడిదిగా మార్చబడ్డ రీతిగా పరిస్థితులు ఏమవుతున్నాయంటే, మొదట్లో ప్రార్థన, వాక్యము, దేవుని సావాసము, ఓ దేవుడు అంటే, దైవజనులు అంటే ఇంత అంత కాదు, చాలా భయం కలిగి చాలా విధేయత. హల్లెలూయా. తర్వాత ఏమవుతుంది? ఇంటి కోడేట పప్పు కూరతో సమానంగా మార్చేసి మనోళ్ళు రోజు చూసే పాస్టరే కదరా, రోజు చూసే వాక్యమే కదా, రోజు పాడే పాటలే కదా అని చెప్పేసి సులకనగా తీసేస్తున్నారు. అందుకనే చాలా మంది పడిపోతున్నారు. హల్లెలూయా. చాలా మంది నిలబడట్లే, కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారు? మేము నిలిచి ఉన్నాం, మేము బాగానే ఉన్నాం. ఈరోజు నీవు అనుకుంటుండొచ్చు, నేను బాగానే నిలిచి ఉన్నాను దేవునిలో, నేను దేవునిలో సావాసంలో నిలిచి ఉన్నాను అనుకుంటున్నావు కదా. ఒక్కసారి నువ్వేం చూసుకోవాలంటే, నేను దేవుని యందు భయము భక్తి కలిగి నడుచుకుంటున్నానా? హల్లెలూయా. ఒకవేళ అవిధేయత కలిగి ఉంటున్నానా? ఒకవేళ భయంకరమైన పరిస్థితికి లోనవుతున్నానా? అందుకని నిత్యము భయము కలిగి, దేవుడు నిన్ను మందిరానికి తీసుకొచ్చినప్పుడు మాత్రమే కాదు, నిన్ను బాగు చేసినప్పుడు మాత్రమే కాదు, నీకు స్వస్థత ఇచ్చినప్పుడు ఏముంటుంది? చాలా భయం, చాలా విధేయత. ఇక తర్వాత ఏమైపోతున్నది? భయం లేదు. మళ్ళీ వీళ్ళు ఏమని పాట పాడతారు? భయము లేదు, దిగులు లేదు, జీవిత యాత్రలు. రియల్లీ జీవిత యాత్రలో నీకు భయము లేకుండా బతకాలంటే, దేవుడు అంటే, తన వాక్యం అంటే, తన ఆజ్ఞలంటే కొద్దిగా భయము భక్తి కలిగి బ్రతకడానికి సిద్ధపడాలి. హల్లెలూయా. అందుకని అది కూడా ఎంతకాలం అట? కొద్ది కాలమేనా? నిత్యము భయము కలిగి ప్రవర్తించాలి. కొందరికి ఎక్కడ ఉంటుంది భయం కలిగిన ప్రవర్తన? మందిరంలో ఉన్నంతసేపే భయం కలిగిన ప్రవర్తన. మొదటగా స్టార్టింగ్ స్టేజ్లో మందిరానికి వచ్చినప్పుడే భయం కలిగిన ప్రవర్తన. మాట తీరు చాలా చిన్నగా ఉంటుంది,
అయ్యా ఏమనుంటుంది? అయ్యా అయ్యా. పోతంటే అరే అని అడుగుడు వస్తున్నది అట్లా. మొదటగానేమో అయ్యా అని వస్తున్నది. ఏమైపోతున్నాడు మనోడు? ఏం లేదు, భయం ఉంటలే. హల్లెలూయా. దేవుని వాక్యం అంటే భయం లేదు. అందుకనే దేవుని పరిశుద్ధ గ్రంథం ఎక్కడో ఉంటుంది మన ఇంట్లో. పరిశుద్ధ గ్రంథానికి స్థానం ఎక్కడో ఉంటుంది మన హృదయంలో. హల్లెలూయా. ఏం లేదు వీళ్ళ దగ్గర, దేవుడు అంటే భయం లేదు. మరి ఒకప్పుడు కూడా ఉన్నది కదా, ఒకప్పుడు భయం కలిగి నడుచుకున్న వాళ్ళే కదా. అందుకనే దేవుడు అంటున్నాడు, ఒకప్పుడు నడుస్తున్నాం. మొదటగా చాలా భక్తిగా ఉంటారు జనాలు, పోతా ఉంటే ఏమైపోతున్నది? పాలు ఏమైపోతున్నాయి? నీళ్ళు లెక్క మారిపోతున్నాయి అన్నట్టుగా. కల్తీ. ఇప్పుడు అంత్య దినాలు వచ్చిన కొద్దీ ఆహారం కావచ్చు, రకరకాల వస్తువులు కావచ్చు, అన్నీ ఏమైపోతున్నాయి? పాలు కల్తే, అన్నీ కల్తీ. తినే వస్తువులన్నీ కూడా కల్తీ అయిపోతున్నాయి. భక్తి కూడా అట్లా కల్తీ అవుతున్నది, పడిపోతున్నది వ్యవస్థ అంతా. జాగ్రత్త గమనించు. ఆ యొక్క ఆహార పదార్థాలు అవన్నీ కల్తీ చేస్తే శరీరం నశిస్తుందేమో, కానీ నీ యొక్క ఈ భయం లేకుంటే, ఈ కల్తీ జరిగింది అనుకో ఆత్మలో, ఏం పోతుంది? ఆత్మ నశించిపోయే ప్రమాదం ఉన్నది. హల్లెలూయా. శరీరం కంటే ఆత్మ గొప్పది. కాబట్టి దయచేసి ఈ కల్తీ విషయంలో చాలా జాగ్రత్త గమనిస్తున్నావు. ఇది కల్తీ ఉన్నది, అది కల్తీ ఉన్నది, పౌడర్ కలిపిల్లా పాలల్లా. మరి నీ యొక్క జీవితంలో ఏం కలుస్తున్నది? వ్యర్థమైనవి కలుస్తున్నాయా? అసలు దేవుడు అంటే భయము, యథార్థత, భక్తి, శ్రద్ధ అనేది ఉన్నదా? నిత్యము భయము కలిగి ప్రవర్తించాలట. కొద్ది రోజులు మాత్రమే కాదు, మందిరానికి వచ్చినంతసేపే భయం కలిగి ఎంతో శ్రద్ధగా, ఎంతో వాక్యంలో నడిపించబడిన వ్యక్తిలాగా చూస్తే ఏమనుకుంటారంటే, ఏం భక్తుడయ్యా బాబు, చర్చిలో అసలు ఏమన్నా మాట్లాడతాడా? ఏం మాట్లాడు, చాలా భక్తి. యాక్టింగ్ ఇదంతా ఆస్కార్ అవార్డులు వచ్చేలకు. యాక్టింగ్ చేసి ఎవరిని మోసం చేస్తున్నావు? నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు అనే విషయాన్ని గమనించు. మందిరంలో ఉన్నంతసేపు చాలా శ్రద్ధగా ఉన్నట్టు, చాలా భక్తిగా ఉన్నట్టు, చాలా యథార్థంగా ఉన్నట్టు, బయటికి పోయిన తర్వాత ఇష్టానుసారంగా ప్రవర్తించడం, ఇష్టానుసారంగా మనం మాట్లాడడం, ఇష్టానుసారంగా నడుచుకోవడం. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆయన త్రోవలో నడుచు వారందరూ ధన్యులట. హల్లెలూయా. నీవు ధన్యుడిగా మార్చబడాలి. అందులో నిలబడి ఎంతకాలం నిలబడాలా? ప్రభు వచ్చేదాకా నిలబడి ఉండాలి. హల్లెలూయా. కొందరు ఉంటారు సంఘానికి స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఉంటారు, మళ్ళీ ఒక 5 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత అదే చర్చికి వచ్చి చూస్తే వాళ్ళు ఏం చేయరు, అక్కడ ఉండరు. ఏమైపోయిండు? నశించిపోయినారు, లోకంలో కలిసిపోతూ ఉన్నారు. ఎందుకో తెలుసా? వాళ్ళ రక్షణ విషయంలో వాళ్ళు ఏం చేసుకోలేదు, జాగ్రత్త తీసుకోలే. అందుకని మరి నీవు దేవుడంటే భయము కలిగి ఉంటున్నావా, భయము లేకుండా తిరుగుతున్నావా అనే సంగతిని ఒకసారి నువ్వు గమనిస్తే నీవు కూడా నిలిచి ఉండడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. నువ్వు ఎల్లకాలం నిలిచి ఉండాలి, నిరంతరం నిలిచి ఉండాలి. ఎప్పటిదాకా? ప్రభువు వచ్చే పర్యంతం వరకు, ప్రభుతో రెండవ రాకడలో ఎత్తబడేంత వరకు కూడా నువ్వు నిలిచి ఉండే వ్యక్తివై ఉండాలంటే నీలో దేవుడు అంటే, దేవుని వాక్యం అంటే, సేవకులంటే, దేవుని సంఘం అంటే, వాక్యం అంటే, దేవుని యొక్క పరిచర్య అంటే నీకేముండాలి? ఒక భయము కలిగి ప్రవర్తించే వ్యక్తివై ఉండాలి. హల్లెలూయా. ఒక మాట మాట్లాడాలంటే ఏముండాలి? భయం ఉండాలి. దైవజనులతో మాట్లాడే ముందు ఒక భయం కలిగి, దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని చదివే ముందు ఒక భయం లేకుండా ఎడబడితే అన్న పెట్టేస్తారు పరిశుద్ధ గ్రంథాన్ని. భయం ఉన్నదా మనోనికి? భయం లేని చేతులు. దయచేసి ఒక ఆయన ఉన్నాడు, నిలబడి ఉన్నాడు, ఆయన కూడా పడిపోయినాడు. ఆయన విషయం ఒక్కసారి గమనిద్దాం. 1 సాముయేలు రాసిన గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనం. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలునకు తన జనముల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపే. చాలు. హల్లెలూయా. ఎవరిని అభిషేకించినాడు? సౌలును అభిషేకించినాడు. ఎవరు? సమూయేలు. ఎవరిగా? ఇశ్రాయేలుల మీద ఎలా ఉండడానికి రాజుగా నిలబెట్టినాడు. ఒక పెద్ద మనిషిని చేసిండమ్మా. హల్లెలూయా. ఏం చేసినాడు? పెద్ద మనిషిని నిలబెట్టినాడు. ఎక్కడున్నా ఆయనైనా ఈయనకేమన్నా అర్హత ఉన్నదా, యోగ్యత ఉన్నదా? ఇదే 1 సాముయేలు రాసిన గ్రంథము 9వ అధ్యాయంలో ఉంటుంది ఆయన పరిస్థితి ఏంటో, వారి స్థితిగతులు ఏంటో. హల్లెలూయా. ఆయన బెన్యామీను గోత్రములో పుట్టినవాడు, కీషు కుమారుడు. ఈ యొక్క సౌలు ఈయన గార్ధబములను వెతకడానికి వెళ్ళిపోయినాడు. గార్ధబములను వెతకడానికి, తప్పిపోయిన గాడిదలను వెతుక్కోవడానికి వెళ్ళిన ఈయనను దేవుడు ఏం చేసినాడు? రాజుగా అభిషేకించినాడు. హల్లెలూయా.
భయంకరమైన స్థితిలో ఉన్న మనల్ని కూడా దేవుడు రాజులైన యాజకులు ఉండే వంశములో చేర్చినాడు, దేవుని సన్నిధిలో చేర్చినాడు. ఎక్కడో పాడైపోయే కుటుంబాలను దేవుడు ఎక్కడ తీసుకొచ్చినాడు? తన పరిశుద్ధ స్థలంలో దేవుడు నిలబెట్టి ఉన్నాడు. హల్లెలూయా. నిలబెట్టినప్పుడు దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత వ్యక్తిదే. చాలామంది అప్పుడు చాలా విధేయత, చాలా యథార్థత, చాలా నమ్మకంగా ఎప్పుడు రాజుగా నిలబెట్టినప్పుడు ఎవరిని? సౌలు గారిని. హల్లెలూయా. సౌలును రాజు చేసినప్పుడు సమూయేలుతో ఎలా ఉన్నాడు? చాలా భక్తిగా ఉన్నాడు. దేవునితో ఎలా ఉన్నాడు? చాలా భక్తిగా ఉన్నాడు. చాలా శ్రద్ధగా మాట విన్నట్టుగా చాలా విన్నాడు మాట కూడా. హల్లెలూయా. కొంతకాలం గడిచిన తర్వాత ఏమైపోతున్నది? ఏం చెప్పినాడు ఈయన? అమాలేకి 3వ వచనం చదవండమ్మా. కాబట్టి నువ్వు పోయి కనికరింపక అమాలేకులను హతము చేయుచు పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటలనేమి, గర్ధవములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకులను నిర్మూలము చేయమని చెప్పాడు. చాలు. హల్లెలూయా. ఈ యొక్క సమూయేలు, నిలబెట్టిన సమూయేలు ఏమంటున్నాడు? అమాలేకీయులకు కలిగిన సమస్తమును నువ్వేం చేయాలా? బొత్తిగా పాడు చేసేసాయి. హల్లెలూయా. మొత్తం పాడు చేసేసాయి అంటే ఈయన ఏం చేస్తున్నాడు? సరే అని చెప్పేసి చెప్పినాడు. చాలా మంది మొదటగా ఏం చెప్తారు? దేవుని వాక్యం ప్రకటించబడ్డప్పుడు ఓకే అయ్యా చేస్తాము, అట్లనే నడుచుకుంటా. బాప్తిసం తీసుకున్నప్పుడు అలాగే చేసేస్తా, మందిరాన్ని కట్టబడి ఉంటా, దేవునికి సాక్షిగా నిలబడతా, దేవుని కోసం ప్రయాసపడతా. ఓకే, అప్పటి మందం అదే మాటలు చెప్పి, కానీ ఆ మాటల మీద ఉండకుండా ఈయన కూడా చెప్పేసినాడు, అమాలేకీయులు అనగా లోక సంబంధమైన వ్యవస్థ అంతా నీలో నుంచి ఏం చేయాలా? నువ్వు తీసివేసేయి, బొత్తిగా పాడు చేసేసాయి, కొంచెం కొంచెం మిగిలించకు. దేవుడు సెలవిస్తున్నాడు సమూయేలు ద్వారా. ఎవరికి? సౌలుకు. ఈరోజు దైవజనుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నీకు నువ్వు చెప్తున్నాడు. లోక సంబంధమైన ఆశలు, అలవాట్లు, పద్ధతులు, క్రమాలు, వ్యవస్థలన్నీ కూడా ఏం చేయాలా? నిర్మూలంగా నువ్వు పాడు చేసేసేయాలా. హల్లెలూయా. అది చిన్నది, పసిపిల్లల లాంటి ఉన్న అలవాట్లున్నాయినా, బాగా ముదిరిపోయిన అలవాటైనా. హల్లెలూయా. పసిపిల్లలనైనా పాడు చేసేయి, గొప్ప వాటినైనా పాడు చేసేయి. అంటే పసిపిల్లలంటే ఒక మాట ఆత్మీయంగా చెప్తున్నాను, అంటే చిన్న చిన్న చెడు అలవాట్లైనా కావచ్చు, పెద్ద పెద్ద మేజర్ అలవాట్లైనా కావచ్చు, మైనర్ అలవాట్లైనా కావచ్చు, కంప్లీట్గా నువ్వు తీసేసాయి, ఇక ఉంచడానికి అవకాశం లేదు. అంటే ఏం చెప్పినాడు? సరే ఏమన్నాడు? కాదని చెప్పిండా? చాలామంది నా ముందు కూడా ఏమంటారంటే, ఇట్లా ప్రార్థన చేయంటే ఓకే అయ్యా చేస్తాం, ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తా. హల్లెలూయా. చేసేది లేదు, పాడలేదు, మాటల వరకే. అందుకనే కొంతమంది జీవితాలు ఎందుకు మార్చబడతలేవంటే వీళ్ళు మాటల వరకే పరిమితమైనారు తప్ప క్రియలలో వాటిని పెట్టట్లేదు. హల్లెలూయా. చాలామంది ఎందుకు దైవికంగా నిలబడి ఉండలేరు అని అంటే దేవుని భయం అంటూ లేదు. దేవుడు శిక్షిస్తాడు అనే భయం ఉంటే ఏం చేస్తాడు? దేవుడు వద్దన్నయన్ని కూడా తీసి పారేయగలుగుతాడు. హల్లెలూయా. అప్పుడు మనం ఏం చెప్తారు? అమ్మా ఇది తీసేయాలి. సరే అయ్యా, కానీ బయటికి పోయినాక అన్నీ తీసేయాలనా? అది కూడా తీసేయాలా? ఇది కూడా తీసేయాలనా? ఈ అలవాటు ఉండొద్దా? ఆ అలవాటు ఉండొద్దా? ఇది మేలు కోసమే కదా. అందులో కూడా మేలు ఉంటాయి. మళ్ళీ వీళ్ళకు చెత్త బుట్టలో కూడా ఏం దొరుకుతాయి? మంచి దొరుకుతాయి. ఎక్కడన్నా వేసిందే చెత్త, మళ్ళీ చెత్త డబ్బాలు కూడా మంచి దొరుకుతాయి అంటారు కొందరు. అయితే సౌలును కూడా దేవుడు నిలబెడితే, ఎక్కడో ఉన్న ఎన్నిక లేని సౌలును దేవుడు ఏర్పరచుకుంటే ఎట్లా బ్రతకాలి? చాలా నమ్మకంగా బ్రతకాలి కదా. దేవుడు రాజుగా నిలబెట్టిండు. అసలు చిన్న మంత్రి కావడానికి కాదు, ఊర్లో సర్పంచ్ కావడానికి హోదా కూడా వాళ్ళకు లేదు. కానీ దేవుడు ఎక్కడ నిలబెట్టినాడు? ఆయనను రాజుగా నిలబెట్టినాడు. మరి రాజుగా నిలబెట్టినప్పుడు మరి ఈయన ఏం చేయాలా? దాన్ని నిలబెట్టుకోవాలన్నా వద్దా? కాపాడుకోవాలన్నా వద్దా? కాపాడుకోవాలన్నా వద్దమ్మా? ఆ బాధ్యత ఎవరి మీద ఉన్నది? ఆ నిలబడ్డ వ్యక్తి మీదనే ఉన్నది. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకు రక్షణ ఇచ్చినాడు, నీకు స్వస్థత ఇచ్చినాడు, నీకు విడుదల ఇచ్చినాడు, దేవుడు నీకు కృపనిచ్చినాడు, పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి గొప్ప ద్వారమును తెరిచినాడు నీకోసం. మరి దీన్ని ఎవరు కాపాడాలి? నీవే దేవుడు అంటే భయము, భక్తి కలిగి కాపాడుకోవాల్సిన వ్యక్తివై ఉన్నావు. హల్లెలూయా. ఎవరో వచ్చి కాపాడరు. ఎవరో వచ్చి కాపాడతారా? దేవుడు నీకు ఇచ్చిన రక్షణను నువ్వే కాపాడుకోవాలి. రాజుగా నిలబెట్టినప్పుడు మస్తు సంతోషపడ్డాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీవు నిలిచి ఉన్నానని తలంచుకు, కానీ ఆ నిలిచి ఉన్న
స్థానం నుంచి పడిపోకుండానట్లు ఏం చేయాలా? జాగ్రత్తగా తీసుకోవాలి. హల్లెలూయా. దేవుడంటే భయము నీకు ఉన్నదా అనేది ఒక జాగ్రత్త. హల్లెలూయా. దేవుడంటే భయము నీకు ఉందా, భక్తి నీకు ఉన్నదా, శ్రద్ధ ఉన్నదా దేవుడంటే? ఒకసారి జాగ్రత్తగా చూసుకో, వెతుకు. ఒకసారి నిన్ను నీవు విమర్శించుకొని ఎడల తీర్పు పొందకుండా పోతావు. హల్లెలూయా. ఒకసారి పరీక్షించుకో, నేను భయం కలిగి ఉన్నానా, దేవుడు అంటే భక్తి కలిగి ఉన్నానా? ఈయన ఏం చేయలేదు, నేను రాజునైపోయినా అనుకున్నాడు తప్ప, రాజునైనా కానీ ఆ రాజులకు రాజైన దేవుని మాటను నేను ఒక భయముతో భక్తితో పాటిస్తున్నానా? దైవజనుడు చెప్పినాడు ఏమని? దేవుడు చెప్తున్నాడు, సౌలు గారు నువ్వు ఆ యొక్క అమాలేకీయులను మొత్తం పాడు చేసేసి. ఇప్పుడు సేవకుడు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి ఏమని చెప్తున్నాడు? ఈ చెడు అలవాట్లు నీలో నుంచి తీసేసేయి, ఈ చెడు లక్షణాలు నీ దగ్గర ఉండొద్దు, ఇలాంటి మాట విధానం, ఇలాంటి పద్ధతులు లోక సంబంధమైనవి ఉండొద్దు అని అంటే, మనోళ్ళు కూడా చాలామంది సరే పాస్టర్ గారు మంచిది అని చెప్పేసి ఇక్కడ తల ఊపేసి పక్కకు పోయిన తర్వాత అదే పనులు మరలా చేస్తూ ఉన్నారు. జాగ్రత్త. హల్లెలూయా. సౌలు కూడా ఏం పని చేసినాడో ఒక్కసారి ఈ యొక్క పేజీ తిప్పినట్లయితే ఇక్కడ గమనిద్దాం. త్వరగా చదువుకుందాం. 13వ వచనం, 12వ వచనం. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మెలునకు వచ్చి అక్కడ సూచకరమైన శిలను నిలిచి తిరిగి గిల్గాలుకు పోయెనను సమాచారము వినను. 14వ వచనం. సమూయేలు అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెలు అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి అని అడిగింది. అందుకు సౌలు, అమాలేకుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకొని వచ్చిరి, నీ దేవుడైన యెహోవా. హల్లెలూయా. ఏమంటున్నాడు? మొదటగా ఏం విన్నాడంటే అన్ని తీసేయాలంటే ఏం చెప్పినాడు? సరే అని తల ఊపినాడు. చాలామంది మొదట్లో ఇట్లా ఉంటే విడుదల వస్తుందమ్మా, ఈ రకంగా నడుచుకుంటే దేవుడు విడుదల ఇస్తాడు, ఈ రకంగా మీరు పద్ధతి కలిగి ఉంటే దేవుడు మీకు కార్యం చేస్తాడంటే, ఓకే పాస్టర్ గారు అలాగే ఉంటాము, అలాగే నమ్ముతాం దేవుణ్ణి, ఆ దేవుని పద్ధతే నా పద్ధతిగా, నా పద్ధతి దేవుని పద్ధతి కాదులే అని చాలా భక్తిగా ఉన్నట్టు భయంతో ఉన్నట్టుగా చెప్తారు. హల్లెలూయా. చెప్పుతున్నారు కానీ ఏం చేస్తలేరు, వాటిని చేయలేకపోతున్నారు. హల్లెలూయా. సౌలు కూడా చెప్పినాడు, ఓకే సమూయేలు గారు నువ్వు అన్నట్టుగానే అమాలేకీయులలో ఏం చేయమంటున్నావో అది చేసేసి వస్తా అని చెప్పేసి మాట ఇచ్చినాడు. కానీ చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా? ఇచ్చిన మాటను తప్పుతున్నారు కాబట్టి దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదమును అద్భుత రీతిగా ఏమవుతున్నారు? కోల్పోతున్నారు. భయంకరంగా కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే వచ్చి ఏమంటున్నాడు? సమూయేలు అడుగుతున్నాడు ఆల్రెడీ, ఏమైందిరా బాబు, ఏం చేసినావు, అన్ని కథం చేసినావా, అన్ని తీసేసినావా, అన్ని అలవాట్లు మానేసినావా అంటే కొందరు నా ముందు ఎట్లా చెప్తారంటే, అబ్బా ఏమన్నా ఊపుతారా తలకే, అన్ని అలవాట్లు మానేసినావు అంటే మానేసిన. నేను ఒకటే చెప్తాను, నువ్వు యథార్థవంతుడవై నువ్వు నడుచుకుంటే నిన్ను దేవుడు దీవించకపోనే పోడు. హల్లెలూయా. నువ్వు దీవించబడితే లేవు, నువ్వు శాపగ్రస్తుడుగా ఉంటున్నావంటే నీవు యథార్థంగా లేవు అని అర్థం. నువ్వు ప్రార్థన చేస్తున్నావా అంటే చేస్తున్నా అని తల ఊపుతున్నావు. కానీ నేను ఒకటి గమనించేది ఏంటో తెలుసా? నీవు యథార్థంగా ప్రార్థన కనుక చేస్తే నువ్వు నిశ్చయంగా దీవించబడతావు, నువ్వు నిలబడి ఉంటావు. నువ్వు ప్రభు భయం ఉంటుంది నీ దగ్గర, ప్రభు అంటే భక్తి ఉంటుంది, దైవజనులు అంటే భయం ఉంటుంది, దేవుని వాక్యం అంటే ఆరాధన అంటే భయం ఉంటుంది. ఆరాధన సమయం అయితే నిత్యము భయం కలిగి ప్రవర్తిస్తావు. ఒక మొదట్లో ఎట్లా వస్తారు తెలుసా? 9:30 కల్లా వస్తారు, 10కు ఆరాధన అంటే, 10 గంటలకు ఆరాధన అంటే 9:30 9:45కే వచ్చి కూర్చుంటారు. ఇంకా కొందరైతే 9 గంటలకే వస్తారు. చాలా సంతోషం. ఇక సంవత్సరం కాగానే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కాగానే ఏమైతుంటుంది? చిన్నగా 10 గంటలకు, తర్వాత చిన్నగా ప్రార్థన స్టార్ట్ అయినాక, తర్వాత పాటలు అయినాక, 2 పాటలు అయినాక, తర్వాత వాక్యానికి, తర్వాత కానుకలేసే టైంలో, తర్వాత ఆమేన్ అనే టైంలో, ఇంకా లాస్ట్కి ఏం చేస్తాడు? ఇక ప్రార్థన కూడా రాడిగా. ఏమైపోతున్నాడు? పడిపోతున్నాడు మనిషి. హల్లెలూయా. దేవుని సమయం అంటే నీకు భయం లేకపోతుందా? నువ్వేం గుర్తించాలా? నేను పడిపోతున్నానని గుర్తించు. హల్లెలూయా. టైం నువ్వు గుర్తించలేకపోతున్నావా? దేవునికి ఆజ్ఞ అతిక్రమం ఇస్తున్నావా? ఏమవుతున్నావు? నువ్వు దేవునిలో నుంచి పడిపోతున్నావు.
దేవునిలో నుంచి క్రాస్ అయిపోతున్నావు అనే విషయాన్ని గుర్తించు. అట్లనే నడవకు, ఉన్నకాడికి పడిపోతావు, జాగ్రత్త. అట్లనే వెళ్ళిపోకు. ఒక్కసారి ఆగి పరీక్షించుకో. టైంకు చర్చకు వస్తలేవు, దేవుని భాగాన్ని దేవుని తీస్తలేవు, దేవునికి నమ్మకంగా ఉంటలేవు, ప్రభు కోసం సహకరిస్తలేవు, ప్రభు పరిచయం అంటే నీకు పట్టనట్టుగా ఉంటున్నావు, ప్రార్థన చేస్తలేవు, వాక్యాన్ని చదువుతలే, చెప్పబడిన వాక్యాన్ని ధ్యానిస్తలేవు, నీ పిల్లలను ప్రభు సన్నిధికి నడిపిస్తలేవు, ప్రభులో వాడబడడానికి వాళ్ళని ప్రోత్సహిస్తలేవు, సువార్త ప్రకటిస్తలేవు. ఫస్ట్లో ఇవన్నీ చేసేది, రాను రాని ఇవి తగ్గిపోతున్నాయంటే నువ్వేమనుకోవాలా? దేవుని భయము నీలో తగ్గిపోతున్నది, నువ్వు పడిపోతున్నావు అని గుర్తించుకో. హల్లెలూయా. పడిపోతున్నావు అని గుర్తిస్తే కనీసం నిలబెట్టుకోవడానికన్నా అవకాశం ఉంటుంది. హల్లెలూయా. ఆజ్ఞ అతిక్రమమే పాపమై ఉన్నది. సౌలు కూడా నేను ఎక్కడున్నా, నా బ్రతికే లాంటిదని ఆలోచించే అవకాశం లేదా? ఉన్నది. నేను ఎక్కడున్న వాడిని, నేను గాడిదలు కాసుకునేటోని కదా, నన్ను తెచ్చి దేవుడు ఎక్కడ పెట్టినాడు? రాజుగా పెట్టిండు కదా. నేను ఒక త్రాగుబోతును కదా, నేను ఒక తిరుగుబోతును కదా, నేను ఒక వ్యభిచారిని కదా, నేను ఒక హంతకుడని కదా. అలాంటి నన్ను దేవుని కృప నిలబెట్టింది కదా ప్రభు సన్నిధిలో. నేను లోక సంబంధమైన పాటలు పాడుతూ వెర్రి వేషాలు వేసేవాడిని కదా. అలాంటి వాణ్ణి దేవుడు నన్ను తన రక్తం చేత నిలబెట్టినాడు కదా, ఇది నేను కాపాడుకోవాలి కదా అనే ఇంకింత జ్ఞానం లేకుంటే ఎట్లా? దయచేసి ఈ విషయాన్ని ఎవరు గుర్తించలేకపోయినారంటే, అలనాడు సౌలు గుర్తించలేదు, నేడు సంఘము కూడా గుర్తించలేకపోతున్నది. అందుకనే గుర్తించమని మరొకసారి హెచ్చరిస్తున్నాడు దేవుడు. ఒకవేళ గుర్తించిన ఎడల నీవు నిశ్చయంగా ప్రభు రాజ్య వ్యాప్తి కొరకు నిలబడగలుగుతావు. ప్రభు ఆశీర్వాదం కూడా నీ దగ్గర నిలిచి ఉన్నది. చాలా మంది మనం పాట పాడుకుంటాం కదా, యేసు నిన్ను పిలిచిచున్నాడు, నీ కొరకే నిలిచి ఉన్నాడు. దేవుడు నీ కోసం నిలిచి ఉండాలంటే నువ్వు దేవుని కోసం నిలబడాలి. హల్లెలూయా. దేవుడు నీ కోసం ఎప్పుడో 2000 సంవత్సరాల కిందమే నిలిచి ఆయన ప్రాణ అర్పణముగా పోయబడ్డాడు, పునరుత్థానుడై లేపబడ్డాడు. హల్లెలూయా. నిలబడాలి, దేవుని కోసం నిలబడాలి. దేవుని కోసం నిలబడే మనస్తత్వం వస్తలేదంటే ఏమవుతానో? నువ్వు దినదినం పడిపోతున్నావు, క్షీణించిపోతున్నావు, ఆత్మీయ జీవితం క్షీణిస్తున్నది. ప్రభు కోసం ప్రయాసపడాలనే ఒక లోపల జీల్ లేదు, అసలు ఆ ఆలోచనే లేదు అని అంటే ఏమవుతున్నది? రోజు రోజుకు ఈ యొక్క మనిషి ఆత్మీయంగా క్షీణించిపోతున్నాడు. దిగిపోతున్నాడా, ఎక్కిపోతున్నాడా? పడిపోతున్నాడు. కానీ మళ్ళీ ఏమనుకుంటున్నాడు తెలుసా? నేను నిలబడే ఉన్నా. ఈ పడిపోయేటోడు ఏమనుకుంటాడో తెలుసా? వాడిలో ఉన్న ఆ అద్భుతమైన విషయం ఏంటంటే, నేను నిలబడి ఉన్నా, నేను ఇంకా గట్టిగా ఉన్నా, నేను ఇంకా మస్తు ప్రార్థన చేస్తున్నా. ఒకసారి గమనించు, దేవుడు అంటే భయం ఉంటలేదా? ఈయన సౌలు కూడా ఏం గమనించలే, ఏం కాదులే అనుకున్నాడు. దేవుడు ఏం చేసినాడు? రాజ్యము నుంచి ఆయనను ఏం చేసినారు? ఊడబెరికేసినాడు. హల్లెలూయా. ఏం చేసినాడు దేవుడు? రాజుగా ఉండకుండా ఏం చేసినాడు దేవుడు? విసర్జించినాడు. అప్పుడు ఏడుస్తున్నాడు, అప్పుడు బాధపడుతున్నాడు, అప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. ఈ లోకంలో నుంచి నువ్వు విడవ ముందుకే, నీ శరీరంలో నుంచి నీ ఆత్మ నిన్ను విడవక ముందుకే నువ్వేం చేయాలి? నువ్వు ఒకసారి గుర్తించాలి, దేవుడు అంటే భయం కలిగి ఉన్నానా, దేవుడు అంటే భక్తి కలిగి ఉన్నానా, దేవుని మీద శ్రద్ధ పెడుతున్నానా, దేవుని పని కోసం దేవుని కోసం ప్రయాసపడుతున్నానా, నా రక్షణను నేను కాపాడుకున్నానా, ఎక్కడన్నా పాడైపోతున్నదా, నా నోరును కాపాడుకుంటున్నానా, నా చూపులు కాపాడబడుతున్నాయా, ఎక్కడన్నా మిస్టేక్ అయిపోతున్నాయా? ఇంకా పైనుంచి ఏం చెప్తున్నాడు తెలుసా ఆయన? అయ్యా, ఆ గొడ్లు గొర్రెలు ఎందుకు తెచ్చినావు తెలుసా? నీకు బలి అర్పించడానికి. కొందరు దొంగతనం చేసి కూడా మళ్ళీ దాంట్లో కూడా దేవునికి ఏం చేస్తారు? భాగం తెస్తారు. ఇక ఎందుకు? దీవెన రావాలి, ఆ దొంగతనం నేరం మీద పడకుండా. అయిందంటవా? దేవుడు అంటున్నాడు, అక్కడ రాసి ఉంటుంది, ఇక్కడ 22వ వచనంలో అనుకుంటా, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టెళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు, బలి అర్పిస్తే అయిపోతుందా, పొట్టెళ్ల కొవ్వు అర్పిస్తే అయిపోతుందా? వేలాది పొట్టెళ్లను ప్రభు నిన్ను కోరలేదే, విస్తార తైలమును ప్రభు నిన్ను అర్పించమనలే. నా మాట వినాలి. హల్లెలూయా. నా మాటలు నీ అందు నిలిచి ఉన్నాయా? నువ్వు నాలో నిలిచి ఉన్నావా? ఒక్కసారి జాగ్రత్తగా చూసుకో. నేనంటే నీకు భయం ఉన్నదా? నేనంటే నీకు భయం ఉంటే, నా మాట అంటే భయం ఉంటే నువ్వేం చేసేవాడిని తెలుసా? నేను వద్దన్న పని చేసేవాడివి కాదు.
ఆదాము అవ్వలు ఏం చేసింది? హవ్వ ఏం చేసింది? దేవుడు అంటే భయం కనుక ఉంటే వద్దన్న పండు తినేదా? పడిపోయింది. అంటే ఎక్కడైతే నిలిచి ఉన్నాను, అబ్బా నేను అద్భుతంగా ఎక్కడున్నా ఏదేను తోటలో ఉన్నా అనుకున్నది. కానీ ఆ నుంచి పడిపోకుండా ఏం చేయలేదు? జాగ్రత్త తీసుకోలేదు. ఈరోజు నువ్వు కూడా అనుకుంటుండొచ్చు, నేను మంచిగా ఆశీర్వదించబడి ఉన్నా, నేను ప్రభుకులో బాగున్నా, ప్రభు కృప ద్వారా నాకు మంచి ఆరోగ్యం ఉన్నదని నువ్వు అనుకుంటుండొచ్చు. ఈ ఆరోగ్యం నీకు దూరం కాకుండా నువ్వు చూసుకో. హల్లెలూయా. నువ్వు మంచిగా ప్రార్థనా పరుడుగా ఉన్నావు కావచ్చు, ఈ ప్రార్థన ఆత్మ నీ నుంచి దూరం కాకుండా అనుదినము ప్రార్థనలో నువ్వు గడపాలి. హల్లెలూయా. దేవుడు అంటే నిత్యము భయం కలిగి ప్రవర్తించాలట. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడైతే మంచిగా ప్రవర్తిస్తారు భయం కలిగి. తర్వాత ఏరు దాటినాక బోడి మళ్ళీ అన్న అవుతాడు. ఇక ఎవరు రాకనా అయ్యా అయ్యా అయ్యా. అందుకని ఇక చాలామంది మందిరానికి వచ్చినప్పుడు ఏం చేస్తారమ్మా, దేవుని నమ్ముకుంటామమ్మా, దేవుని స్వీకరిస్తామంటే ఓకే ఓకే. ఎందుకు అది? ఇప్పుడు బాగుపడాలి కదా, ఇప్పుడు నొప్పి లేస్తున్నది కదా, ఈ నొప్పి నుంచి విడుదల పొందాలి. ఇది అల్పకాల భక్తి. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నిత్యము భయము కలిగి ప్రవర్తించు. దయచేసి నిత్యము నువ్వు దేవుని ఏం చేయాలా? స్తుతించాలి. నిన్ను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములు, నిన్ను పొగడినా చాలు నా గుండె గుడిలో. హల్లెలూయా. నేను దేవుని స్తుతిస్తున్నానా? నేను దేవుని పొగుడుతున్నానా? నా ద్వారా దేవుని నామానికి మహిమ వస్తున్నదా? లేకపోతే నా ద్వారా దేవుని నామం అవమానపరచబడుతున్నదా? సౌలుని నిలబెట్టినందుకు దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? పశ్చాత్తాపడుతున్నాడు రాజుగా నిలబెట్టినందుకు. ఎందుకో తెలుసా? నేనంటే భయం లేకుండా బతికినావు, నా మాటను తృణీకరించినావు. దేవుని మాటను తృణీకరించిన వాడు ఏమైపోతున్నాడు తెలుసా? భ్రష్టులు అయిపోతున్నారు, పడగొట్టబడుతున్నారు. ఎందుకో తెలుసా? దేవుడు అన్నాడు, ఎన్నిక లేని నిన్ను ఎన్నుకున్నాను నేను. అర్హత లేని, యోగ్యత లేని, పనికిరాని పాత్రగా ఉన్న సౌలును దేవుడు పనికొచ్చే పాత్రగా ఇజ్రాయేలు జనాంగానికి రాజుగా నిలబెట్టినాడు. హల్లెలూయా. నీకు ఎవరు గౌరవం ఇవ్వలేదు కావచ్చు, ఎవ్వరు కూడా నిన్ను త్రోసివేసిన స్థితిలో ఉన్నారు. నీ బ్రతుకును స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, నిన్ను త్రోసివేసిన స్థితిలో నువ్వు ఉంటున్నప్పుడు నిన్ను దేవుడు ఏం చేయలేదు? త్రోసివేయలేదు. హల్లెలూయా. పడిపోతుంటే ఆయన ప్రేమ చేత నిన్ను పట్టుకున్నాడు. మరి దానికి తగిన జీవితము నువ్వు జీవించాలని దేవుడు ఆశిస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి తగిన భయము భక్తి ఉంటే దేవుడు సంతోషిస్తాడు, ఇంకా కూడా నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ పిల్లలు కూడా ఆశీర్వదించబడతారు. సౌలు పిల్లల దాకా కూడా రాలే, రాజ్యం వచ్చిందా? ఆయన కాలంలోనే ఆయన రాజుగా ఉండకుండా ఏమైపోయినాడు? ఎలిమినేట్ అయిపోయినాడు. భయంకరమైన విషయం. చాలామందికి కూడా పరిస్థితులు వాళ్ళతోటే వాళ్ళ ఆశీర్వాదం అంతమైపోతున్నది. వాళ్ళతోటి కూడా ఎల్లకాలం ఉంటలే. ఎందుకో? వీళ్ళు దేవుడు అంటే నిత్యము భయం లేదు, కొంతకాలం మాత్రమే భయం కలిగి ఉన్నారు. ఆ కాలం బాగానే ఉన్నది. ఎప్పుడైతే వీడు దేవుడు అంటే భయము భక్తి అనేది పోయిందో దేవుని ఆశీర్వాదం కూడా దూరం అవుతున్నది, దేవుని కృప కూడా దూరం అయిపోతున్నది. అలాగే భయంకరమైన స్థితి. రాజ్యంలో నుంచి రాజుగా ఉండకుండా దేవుడు ఏం చేసినాడు? తీసేసినాడు. అందుకే చాలామందిని దేవుడు చూసి ఏం చేస్తాడు? తీసేస్తాడు. ఆత్మను ఏం చేస్తాడు? ఈ శరీరంలో నుంచి తీసేస్తాడు. నీ ఆత్మని శరీరంలో ఉన్నప్పుడు నువ్వేం చేయాలా? అందుకనే కదా భక్తుడు రాసినప్పుడు, నీవిచ్చిన యవ్వన బలము నిర్వీర్యము కాకముందే, నాకున్న సంపదలన్నీ రెక్కలొచ్చిపోకముందే. హల్లెలూయా. అంటే ఏమైతాయి సంపదలకు ఏమున్నాయట? రెక్కలు ఉన్నట్టే కదా. అంటే ఎల్లకాలం నాతోటి ఉంటాయి అనుకోకో, రెక్కలు వచ్చిపోతాయి. జాగ్రత్త. నీతో నిరంతరం ఉండేవాడు ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే. హల్లెలూయా. అందుకే నేను ఆయనను బట్టి ఏం చేయాలా? అతిశయించాలి. చాలామంది వాళ్ళకున్న డబ్బును బట్టి, వాటిని బట్టి, వీటిని బట్టి అతిశయిస్తారు, గర్విస్తారు. నేను నిలబడి ఉన్నా ఎట్లా తెలుసా? డబ్బులను బట్టి, నా జ్ఞానం బట్టి. అందుకని దేవుడు అంటున్నాడు, నీ జ్ఞానం వెర్రిదిరా బాబు. డబ్బు నిన్ను రక్షించదు, నీ జ్ఞానము నిన్ను తప్పించదు. నిన్ను తప్పించాలన్నా, నిన్ను రక్షించాలన్నా దేవుని కృప తప్ప వేరొకటి లేదయ్యా. హల్లెలూయా. ఆయన కృప తప్ప వేరొకటి కాదు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే తప్ప వేరొకటి కాదు. ఈ విషయాన్ని గమనించక పాపం వద్దన్న దోపుడు సొమ్మంతా తెచ్చి ఎక్కడ పెట్టుకున్నాడు?
పక్కన పెట్టుకున్నాడు. మేము ఎక్కడ దోపుడు సొమ్ము తెత్తలేం పాస్టర్ గారు, మేము అట్లేం చేస్తలేము. నో, లోక సంబంధమైన అలవాట్లన్నీ నీ మనసులో పెట్టుకుంటున్నావు, చెడ్డ అలవాట్లన్నీ దేవుడు వద్దన్నవన్నీ కూడా తెచ్చుకుంటున్నావు అంటే నీ దగ్గర కూడా ఏ సొమ్ము ఉంటుంది? దోపుడు సొమ్ము ఉంటుంది. ఆ దోపుడు సొమ్మే, ఆకాను తెచ్చుకున్న దోపుడు సొమ్ము వల్ల ఇజ్రాయేలీలు భయంకరమైన పరిస్థితికి లోనై హతులైపోయినారు, ఓడిపోయినారు యుద్ధంలో. హల్లెలూయా. ఈరోజు నీ జీవితం కూడా ఓడిపోవడం గల కారణం ఏందో తెలుసా? దేవుడు అంటే భయం లేకుండా నేను నిలబడ్డా, మాకేం కాదులే, మేము ఖచ్చితంగా జయిస్తాం. అసలు దేవుడు అంటే భయం ఉన్నదా? భయం ఉంటే మనం దోపుడు సొమ్ము ఏమన్నా ఉన్నదా? ఇదంతా ఏం చూసుకోలే. వాళ్ళు ఏం చేసినారు తెలుసా? మేము యుద్ధంలో నిలబడ్డామంటే మాకు ఎదురెవడు రాడు. శాంసన్ కూడా ఏమనుకున్నాడు? నేను నిలిచి ఉన్నాను అనుకున్నాడు పాపం. కానీ తల వెంట్రుకలు పోయినప్పుడే పడిపోయిండన్న సంగతిని ఏమైపోయినాడు? మర్చిపోయినాడు, గ్రహించలేదు. అందుకని ఫిలిస్తీన్లు నీ మీద పడుతున్నారనగానే లేచిపోవడానికి సిద్ధపడతాడు. కానీ ఇద్దరు వ్యక్తులు పట్టుకుంటే ఆయన ఏమైపోతాడు? నార్మల్ మనిషిలాగా ఆగిపోతున్నాడు. ఎందుకు సమస్యను ఫేస్ చేయలేకపోతున్నాడంటే దేవుని కృప ఏమైపోయింది? ఎడబాసింది. దేవుని కృప నిన్ను ఎడబాయొద్దు అంటే నువ్వేం చేయాలి? దేవుడు అంటే కొంచెం భయం, మందిరం అంటే, సేవకులంటే, వాక్యం అంటే, సహవాసం అంటే, దేవుని పరిచర్య అంటే నీకు కొద్ది కాలం భయం కాదు, నిత్యము భయము కలిగి నువ్వు ప్రవర్తించాలి. హల్లెలూయా. నిత్యము, ఒకరోజు 2 రోజులు కాదు, 21 రోజుల భక్తి కాదు, 40 రోజుల భక్తి కాదు, 50 రోజుల భక్తి కాదు. ఎన్ని రోజుల భక్తి? నిరంతర భక్తి అయి ఉన్నది. హల్లెలూయా. అందుకని ఇంకొక మాట చదువుకుందాం. 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. త్వరగా. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా చాలు. హల్లెలూయా. ఏం చేయాలట? మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకోండి. హల్లెలూయా. ఎందుకు మరి? పడగొట్టడానికి ఎవడొస్తాడు? నీతి విరోధులు వస్తారట. హల్లెలూయా. నువ్వు నిలబడ్డావు కదా. అందుకని దేవుడు ఏమన్నాడు? 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కూడా ఏమంటాడు? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదుకుచూ ఏం చేస్తున్నాడు? తిరుగులాడుచున్నాడు. ఎందుకు? నిన్ను పడగొట్టడానికి తిరుగుతాడు. హల్లెలూయా. నీ ప్రార్థన జీవితాన్ని పడగొట్టడానికి, నీ ఆత్మీయ జీవితాన్ని పడగొట్టడానికి తిరుగుతాడా లేదా? తిరుగుతూ ఉన్నాడు. మరి నువ్వేం చేయాలి? నీతి విరోధులు వస్తున్నారు. యోబు దగ్గరికి వాళ్ళ భార్య వచ్చింది. ఎందుకు? పడగొట్టడానికి వచ్చి, ఇంకా దేవుడు అంటున్నావు, ఆ దేవుణ్ణి దూషించి నువ్వు సావరాదు, నీ శరీరం అంతా పాడైపోయింది, నీ ఆస్తులు పోయినాయి, నీ పిల్లలు పోయినారు, సమస్తాన్ని కోల్పోయినావు కదా, ఇంకా దేవుడు అంటున్నావు. ఈరోజు నీకు ఇల్లు రాలే, నీ అప్పులు తీరలే, నీకు పిల్లలు కాలేదు, నీకు ఇది కాలే, నీ పిల్లలు ఏమన్నా బాగుపడ్డరా, నీ కుటుంబం, నీ భర్త ఏమైనా మారిందా, నీ భార్య ఏమన్నా మారిందా, అసలు ఏమైందని ఇంకా దేవుడు అంటున్నావు. ఈ ఆలోచన, ఇది ఎవరి ఆలోచన? నీతి విరోధి ఆలోచన. హల్లెలూయా. నీతి విరోధి ఆలోచన అనగా నీతి నిమిత్తము నువ్వు బ్రతుకుతుంటే దానికి విరోధంగా ఒక ప్లాన్ వేసినాడు. మరి దేవుడు ఏమన్నా నీతి విరోధి రాడు అని చెప్పిండా? దేవుడు చెప్పినాడు కుల్లాగా, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె. సింహం ఎట్లా గర్జిస్తుందో వాడు కూడా అట్లనే వచ్చి మీ చుట్టూ వెతుకుతూ ఏం చేస్తున్నాడు? తిరుగులాడుచున్నాడు. ఎందుకు తిరుగులాడుచున్నాడు మానవుని చుట్టూ? వానిని పడగొట్టడం కోసం. ఆదాము అవ్వల దగ్గరికి ఎందుకు తిరుగుకుంటూ వచ్చినాడు? వారిని పడగొట్టడం కోసం. యోబు దగ్గరికి భార్య రూపకంగా ఎందుకు వచ్చినాడు? ఆయనను పడగొట్టడం కోసం. హల్లెలూయా. కానీ పడిపోయినాడా? మరి ఏం చేయలేదు ఆయన? మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి. హల్లెలూయా. నీతి విరోధి వీడు తప్పుడు బోధ చేస్తున్నాడు. అందుకని దేవుడు అన్నాడు, నా పేరట అనేకులు వచ్చి ఏం చేస్తారు? మిమ్మల్ని మోసపుచ్చడానికి వస్తారు. మీరేం కావద్దు, మోసపోవద్దు. నేనే క్రీస్తును అని వస్తారు. ఇక్కడ క్రీస్తు ఉన్నాడు, అక్కడ క్రీస్తు ఉన్నాడు, ఆడ అద్భుతం జరుగుతున్నది, ఈడ కార్యం జరుగుతున్నది. నా అన్నీ చెప్పుకుంటూ వస్తారు. వీళ్ళు ఎవరు?
నీతి విరోధులు వస్తారు అంత్య దినముల యందు. హల్లెలూయా. అంత్య దినముల యందు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అంత్య దినముల యందు అపాయకరమైన కాలములు వచ్చును. ఏ కాలం వస్తాయట? అపాయకరం అంటే నువ్వు పడిపోవడానికి అవకాశాలు ఉండే కాలం. ఈజీగా పడగొట్టడానికి ఒక ప్రణాళిక వేసుకొని వస్తాడు. యోబు భార్య లో నుంచి దయ్యం వచ్చి ఏమంటుంది, యోబు గారు ఇంకా దేవుడు ఎందుకంటున్నావు అని చెప్పేసి ఆయన ఏం చేస్తున్నది, శోధిస్తున్నది. నిన్ను కూడా శోధిస్తున్నదేమో. నీకు కట్టబడ్డదా? నీ జీవితం ఏమైనా బాగుపడ్డదా? నీ ఏమైనా బాగున్నావా? మంచి జరిగినే గుర్తు చేయదు దయ్యం. ఆ బ్రతికిచ్చిన విధానం, నడిపించిన విధానం, అసలు ఈ రోజు వరకు బ్రతికి ఉన్నామంటే ఆ యేసయ్య కృప అనే విషయాన్ని మాత్రం ఏం చేయదు. అవిధేయతను బట్టి మొన్న జరిగిన నష్టానికి, వీడి అవిధేయతను బట్టి జరిగిన నష్టాన్ని గుర్తు చేసి వీనికి అవిధేయత కలిగిపించింది దురాత్మ, చేసింది దురాత్మనే. మళ్ళీ వచ్చి ఏమంటుంది తెలుసా, ఈ నష్టాలన్నీ జరుగుతుంటే ఇంకా యేసయ్య యేసయ్య అంటున్నావు, ఇంకా దేవుడు దేవుడు అంటున్నావు. ఏం చేయాలన్నట్టు ఆమె అంటుంది, దేవుణ్ణి దూషించి చచ్చిపోరాదు. పుట్టిగా చచ్చిపోతే ఏమవుతుంది మరి? కావాలట. వాడికి కావాల్సిందేంది? దేవుని నుంచి వీడు పడిపోవాలి. హల్లెలూయా. అందుకే చాలామంది వాళ్ళు మానేస్తూ దేవుని దూషించి మానేస్తూ ఉంటారు. వాడు చచ్చిపోతూ ఏమంటాడు తెలుసా, దేవుని నామాన్ని దూషించి చచ్చిపోతాడు. అట్లా అయితే ఎక్కడికి పోతాడు వీడు? గోటు నరకం. అందుకోసం దయ్యం ఏమంటది, అవి సత్యవి కానీ ఏం చేయరా, దేవుణ్ణి దూషించు. దేవుని దూషించకుండా నువ్వు చచ్చిపోయినావు అనుకో, ఎడికి పోతావు? దైవ సన్నిధి పోతావు కదా. దేవుని దూషించడం కోసం, దూషింపేయడం కోసం అంతగా ప్రయత్నాలు చేస్తుంది అనమాట. హల్లెలూయా. నీతి విరోధుని ఆలోచన ఇది. దయచేసి ఆ నీతి విరోధుల ఆలోచన ఒకవేళ నీలో ఉన్నదేమో, నీ దగ్గర కూడా ఆలోచనలు వస్తున్నాయేమో, నీ దగ్గరలో కూడా నీ హృదయంలో అవి పుడుతున్నాయేమో, ఎవడైనా పుట్టిస్తున్నాడేమో. ఆ యొక్క లూసిఫర్ గాడు కనుక ఆ సర్పంలోకి వచ్చి మాట్లాడినట్టు, అవ్వను మోసం చేసినట్టు నిన్ను మోసం చేయడానికి వస్తున్నాడేమో, నిన్ను పడగొట్టడానికి వస్తున్నాడేమో. ఒక్కసారి ఏం చేయాలా? కొంచెం జాగ్రత్త పడాలి. హల్లెలూయా. నీతి విరోధి వస్తాడు. నువ్వు ఈ విషయంలో జాగ్రత్త లేకపోతే ఏమైపోతావు? పడిపోతావు. పడిపోయినాక అంటే ఎట్లా? జాగ్రత్త తీసుకోవాలి. పేతురు కూడా సముద్రం మీద నడుస్తుంటే మత్తయి సువార్త 14వ అధ్యాయం 31, 32, 33 వచనాలలో పేతురు సముద్రం మీద నడుమనగానే దేవుడు నడుస్తూ ఉంటాడు. పేతురు ఏం తీసుకోలేదు, దేవుని వైపు చూడడం బంద్ చేసి గాలిని చూచి, హల్లెలూయా, తుఫాను చూసినాడు, గాలిని చూసినాడు. చాలా మంది వాటినే చూస్తారు, అందుకే ఏమైపోతున్నారు? పడిపోతున్నారు. తుఫాను విషయంలో జాగ్రత్త తీసుకో. తుఫాను లాంటి మాటలు వస్తాయి, అలజడి వస్తుంది, గాలి లాంటి మాటలు వచ్చి తాకుతూ ఉంటాయి. ఏం చేయాలా? వాటి విషయంలో నువ్వు అసలు లక్ష్య పెట్టకూడదు. హల్లెలూయా. వాటిని కనుక నువ్వు మనసును పెడితివా, వాటిని కనుక నువ్వు చూసినావంటే నువ్వు పడిపోయే ప్రమాదం ఉన్నది. నీతి విరోధి వచ్చి నీ ఆలోచనలో వచ్చామంటాడు. ఒకసారి గాలిని చూడు. ఇజ్రాయేలీలను కూడా ఏమంటున్నాడు తెలుసా? ఎర్ర సముద్రం ముందుకు రాగానే, అరే బాబు ఒకసారి వెనుక చూడురా. చూసిండు, ఏం కనబడుతున్నది? శత్రు సైన్యం. ఇప్పుడు ముందు చూడు, ఎర్ర సముద్రం, చస్తావు ఇక్కడ. ఓ ఇట్లా అన్నమాట. బ్లాక్మెయిల్ చేయడం, నిన్ను పడగొట్టడానికి, నిన్ను భయపెట్టడానికి వస్తూ ఉంటాడు నీతి విరోధి. హల్లెలూయా. నీతికి విరోధంగా వస్తున్నది ఆలోచన. నువ్వేం చేయాలా? ఇది దుష్టుని ఆలోచన అని నువ్వు అప్పుడే దానిని విసర్జించకపోతే నువ్వు విసర్జించే పరిస్థితులు. ఒకవేళ ఆ ఆలోచనను నువ్వు విసర్జిస్తే నువ్వు ఎన్నటికి నీ దేవుని సన్నిధిలో నుంచి త్రోసివేయబడవు. హల్లెలూయా. దయచేసి చూస్తున్నాడు, యేసయ్యను చూస్తూ. అందుకనే హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడు? విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. కానీ పేతురు గారు ఎవరి వైపు చూసినాడు? మొదట ఎట్టు చూసిండు? దేవుని దిక్కే చూసిండు. కొద్దిసేపు అయిన తర్వాత ఎటు వైపు చూస్తారు? ఫస్ట్లా దేవుని మాటే వింటారు, దైవజనుని మాటే వింటారు. పోను ఏమవుతుంది? ఇక పాస్టర్ గట్టినే చెప్తాడులే, మనం చేసేది చేయాలి. పాస్టర్ అంటాడురా, అన్నీ చెప్తాడు, మనం అన్నీ చేస్తామా ఏంటి? కొన్ని చేయాలి, కొన్ని మన ఇష్టం ఉన్నట్టుంటాయి. ఆ గందుకని ఏమైపోతున్నావు?
పడిపోతున్నావు. సౌలు కూడా కొన్నిటిని చంపేసినాడు, కొన్నిటిని పట్టుకొచ్చుకున్నాడు. నువ్వు కూడా కొన్ని ఆశలు చచ్చినాయి, ఇంకా కొన్ని ఆశలు నీ మనసులో సావలే. అందుకనే చాలామంది ఏమైపోతున్నారు, పడిపోతున్నారు. హల్లెలూయా. ఈరోజు నువ్వు నిలబడాలన్న ఉద్దేశంతో దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. నువ్వు పడిపోవద్దు, నువ్వు నిలబడాలి, ప్రభు నామ ఘనత కోసం నిలబడాలని అందుకు నిన్ను హెచ్చరిస్తున్నాడు. యోబు ఏమైపోయినాడు, పడిపోయినాడా? పడిపోలే. ఏమంటున్నాడు, దేవుడు సమృద్ధి ఇచ్చినప్పుడు బాగానే ఉన్నావు, ఇప్పుడు ఈ నష్టం రాగానే దేవుణ్ణి దూషించమంటావా? యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొనెను, ఆయన నామమునకే స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మాట చెప్పే ధైర్యం నీలో ఉండాలి. నువ్వు నిజంగా దేవుల్లో నిలబడ్డ వ్యక్తివైతే, నువ్వు నిజంగా జాగ్రత్త తీసుకునేవానివైతే ఈ మాట చెప్తావు. దేవుడు అందుకనే యోబును అద్భుతంగా దీవించినాడు, అద్భుతంగా ఆశీర్వదించినాడు. ఎందుకో నీతి విరోధి మాటను ఏం చేస్తున్నాడు, లోపలికి తీసుకుంటాడా? నీకు పిల్లలు అయితే లేరు కదా ఇక అంటే, అవును అన్నావు అనుకో, ఏం తీసుకుంటున్నట్టు? నీతి విరోధి నేర్పించే మాటలను ఏం చేస్తున్నావు నువ్వు లోపలికి? ఆహ్వానం అవి వచ్చి నేను ఏం చెప్తే తెలుసా, ఇంకా రోజు ఎర్రలు కనుక కొరికినట్టు కొరుకుతూ ఉంటాయి. వచ్చి వాటి పని ఏంది, కొరకడమే ఇక పని. దయచేసి నువ్వు ఆశీర్వదించ, మొన్న నీకు కదా గట్టెందుకు జరిగింది, ఇట్లెందుకు జరిగింది అని అంటే వీళ్ళు ఏం చేస్తారు, ఆ మాటను లోపలికి తీసుకుంటారు. ఇది నీతి విరోధి మాట. యోబు దగ్గర కూడా, నీ దగ్గర దేవుడే ఉంటే నీ పిల్లలు ఎట్లా చచ్చిపోయిళ్ళు, నీ దగ్గర దేవుడే ఉంటే నీ ఆస్తులు ఎట్లా పోయినాయి, నీకు దేవుడే ఉంటే నీ శరీరానికి రోగం ఎట్లా వచ్చింది, మొత్తం చిల్ల పెంకులతో గీక్కుంటున్నావు, భయంకరంగా రక్తాలు గారుతున్నాయి, సొన గారుతున్నది, భయంకరంగా ఉన్నాను అని అంటే, అవును కదా దేవుడే ఉండేకి ఇట్లా అవుతుందా అని అన్నాడా? ఏమంటాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకే స్తుతి కలుగును గాక. హల్లెలూయా. నువ్వు నమ్ముకున్నావుగా, నీ పిల్లలు గట్లెందుకు నాశనమైంది, ఇట్లెందుకు మన దెబ్బలు తాకినాయి, అట్లెందుకు అయింది, ఇట్లెందుకు అయిందని చెప్తే వీడు ఏమవుతున్నాడు కానీ మాటలు, ఈ నీతి విరోధి మాటలన్నీ మంచిగా శ్రద్ధ వింటాడు. నీతి కలిగిన దేవుడి మాటలు విన్నాడు, కానీ నీతి విరోధి చెప్పిన మాటలు అయితే చాలా చక్కగా హృదయంలోకి వస్తూ ఉంటాయి. అందుకని అవి వచ్చి వీడిని కొరుకుతూ ఉంటాయి. దేవుడు ఉంటే మీకు ఇల్లు ఉండపోనా? కరెక్టే. లేదంటే దేవుడు లేడు, ఒకసారి ఆలోచించి అంతేనా అయింది. ఎక్కుతూనే ఉంటుంది దీనికి ఈసంబుడ్డి. హల్లెలూయా. ఈసంబుడ్డి ఎక్కుతున్నారు, జాగ్రత్త. హల్లెలూయా. నువ్వేం చేయాలంటే వాడు ఆ నీతి విరోధుల మాట తప్పుడు బోధాలి, నిన్ను వక్రీకరించడం, దైవ సన్నిధి నుంచి నిన్ను త్రోసివేయడం, నిన్ను పడగొడుతున్నాడు వాడు మాటలతోటి. గుర్తించు. ఒకవేళ నువ్వు గుర్తిస్తే నిశ్చయంగా నిరభ్యంతరంగా నువ్వు నిలబడి ప్రభు నామఘనత కోసం దీవించబడతావు. హల్లెలూయా. అందుకేమంటున్నాడు, స్థిర మనస్సును విడిచిపోకుండా కాచుకోవాలి. చాలామంది ఏం కాసుకుంటారు తెలుసా? ఏం కాసుకుంటారు? ఓడి గొర్రెలను కాసుకుంటాడు, ఓడి ఇంటిని కాసుకుంటాడు, ఓడి పిల్లకాయలను కాసుకుంటాడు, రకరకాలు కాసుకుంటూ ఉంటాడు. కానీ దేవుడు ఏం కాసుకోమంటాడు, మనస్సును కొంచెం కాసుకో, అది అటు ఇటు పోతా ఉంటుంది, దానికి ఉన్న గుణం అది. నీ హృదయము బహుఘోర వ్యాధి గలది, దానికి రోగం రాకుండా జర చూడు. నీ మనస్సు స్థిరంగా మనసు ఏమైతే ఉంటుంది అప్పుడప్పుడు కదిలిపోతూనే ఉంటుంది. ఎవడోకొచ్చి మాట అంటే వీడు మనసు మొత్తం మారి ఇంటికి వచ్చి లొల్లి పెట్టుకుంటూ ఉంటాడు. ఆఫీస్ కాడ ఎవడో చిన్నతనం చేసి చూసినందుకు ఇంట్లో భార్యతో లొల్లి అవుతుంది. పని దగ్గర ఎవడో తిట్టినందుకు, ఏదో గొడవ అయినందుకు అదంతా వచ్చి ఇంట్లో తీస్తూ ఉంటాడు. ఏమి స్థిరమైన మనస్సు లేదు, నిలకడగలిగిన హృదయం లేదు. అందుకని మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:58 అంటాడు, కాగా నా ప్రియ సహోదరులారా, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్థిరమైన మనస్సును కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఆసక్తులై ఉండు అంటాడు. హల్లెలూయా. ప్రభు కార్యం కోసం ఆసక్తి కలిగి ఉండు, స్థిర మనస్సు కలిగి ఉండు, విశ్వాసంలో స్థిరంగా ఉండు. కొంచెం అట్లా ఎట్లుంటుంది, ఎవడు చెప్తే ఆ నేనుకనే ఫాలో మీ అని ఎవడంటే వాడే. వీడు వచ్చి అపవాది వచ్చి ఫాలో మీ అనగానే ఓకే వచ్చేస్తున్నా పోతానంటాడు. మళ్ళీ ఇంకోటి వచ్చి ఫాలో మీ అంటే అటు పోతాడు. ఇంకా ఎటు పోతాడో కూడా అర్థం కాదు, ఎటు పడితే అటే పోతాడు అన్నట్టు. ఒక దిక్కుండడు, ఎటు పడితే అటే.
దయచేసి ఇది నిన్ను మోసపుచ్చేది, నిన్ను తప్పుడు బోధలు తీసుకుపోయేది. హల్లెలూయా. నువ్వు ఎరిగి ఉన్న మార్గము సత్యమైనది. అందుకని ఏసే మార్గము, ఏసే సత్యము, యేసు మాత్రమే జీవమైనది. ఆయన ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు రాడు. ఆ మార్గంలో ఉన్నావు, ఆ మార్గంలో నిలబడ్డ నువ్వు ఎవరి వైపు చూడాలి? ఆయన వైపు చూస్తున్నాడు. ఆయన వైపు చూసినంత కాలం పేతురు బాగానే నడిచినాడు. ఎప్పుడైతే కొంచెం కళ్ళు కిందికి దించిండో, మందిరం వైపు, దేవుని వైపు, దేవుని మాట వైపు, ఆదివారం వచ్చే మెసేజ్ కోసం ఆర్భాటంతో ఎదురు చూసినప్పుడు, ప్రతి ఉదయమున ప్రభు సన్నిధిలో కనిపెట్టినప్పుడు, దేవుని దగ్గర నుంచి వచ్చే మాట కోసం ఆర్భాటంతో ఎదురు చూసినప్పుడు, ప్రతిదినం వాక్యం ధ్యానం చేసినప్పుడు ఆర్భాటంతో ఎదురు చూసినప్పుడు బాగానే ఉన్నది, లైఫ్ బాగానే ఉంటుంది. ఎప్పుడైతే ప్రతిదినము ఎవరి మెసేజ్ వస్తున్నది మార్నింగు ఎదురు చూడడం మొదలు పెడతావు చూసినావా, ఎవరి ఫోన్ వస్తుందో అని మొదలు పెడతావు చూసినావా, ఇక జీవితం ఏమైపోతున్నదని గుర్తించు. పతనమైపోతున్నది, పడిపోతున్నదని గుర్తించు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు గుర్తించి జాగ్రత్తలు తీసుకుంటే, జాగ్రత్త తీసుకోవాలన్నా వద్దా? అమ్మా నీ బతుకు పాడైపోతాను, నువ్వు జాగ్రత్త తీసుకోపోతే ఎవరు తీసుకుంటారు? ఇంకోడు ఏమన్నా వస్తాడా ఏంటి? కూలి గిడ పెట్టుకుంటావా? నిన్ను పడగొట్టడానికి అపవాదం వస్తుంటే నువ్వు చూసుకో. నీ భర్త చూసుకో. ఎవరి ఆత్మకు వాళ్ళే ఉత్తరవాదులు అయి ఉన్నారు. దయచేసి మనల్ని మనము విమర్శించుకుంటే, పరీక్షించుకుంటే నిశ్చయముగా అపవాది చేత మోసపోక ప్రభువు చేత దీవించబడదుముగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.